ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్ధమాటలు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తంను మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. ఆదికాండం 32వ అధ్యాయం 26వ వచనము. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనీయమనగా అతడు నువ్వు నన్ను ఆశీర్వదించితేనగా నిన్ను పోనీయనెను. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనీయమనగా అతడు నువ్వు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. ఆమెన్. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం ప్రభువునందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తిలో ఉండుడి. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 37వ వచనం. యెహోవా నా ప్రార్థన ఆలకించుము. యెహోవావైన నువ్వే దేవుడివై ఉన్నావని నువ్వు వారి హృదయమును నీ తట్టు తిరుగు చేయుదవనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. కీర్తన గ్రంథం 123వ అధ్యాయం 2వ వచనం. దాసుల కనులు తమ యజమాని చేతి తట్టును, దాసి కనులు తన యజమానురాలి చేతి తట్టును చూచున్నట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కనులు ఆయన తట్టు చూచుచున్నవి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనంలో. ఉపదేశమును విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకొనుము, అది నీకు జీవము కనుక దాన్ని పొందియుండుము. లూకా సువార్త 13వ అధ్యాయం 24వ వచనం. ఆయన వారిని చూచి ఇరుకు ద్వారాన ప్రవేశింప పోరాడుడి. అనేకులు ప్రవేశింప చూస్తారు కానీ వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 24వ వచనం. ఆయన బాధపడు వాని బాధను తృణీకరింపలేదు, దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు. వాడాయనకు మొరపెట్టగా ఆయన ఆలకించును. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము. దేవుని ఎద్దుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తను వెతుకు వారికి ఫలము దయ చేయువాడని నమ్మవలెను గదా. చివరిగా ఒక మాట. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందును తుడిచివేయును. మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపునను వేదనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించి పోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, నన్ను మీరు ఇచ్చిన వాక్యదానాన్ని ప్రభావం కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మమ్మల్ని ఆదరించి దేవుడు మీరు అయిన తండ్రి, మమ్మల్ని ఆశీర్వదించి దేవుడు మీరు అయిన ప్రభావం అందరిని బట్టి ప్రభావం కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ ప్రేమ కృపను ప్రభావం నిరంతరం కాచి కాపాడి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తం మా జీవితం జరిగించమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.